భారత్ పాక్ ఉద్రిక్తతల తగ్గింపులో కేంద్రం వ్యూహం సరైందేనా? ట్రంప్ అసలు నైజం మోదీ ఇప్పటికైనా గ్రహించారా? ఆపరేషన్ సింధూర్పై ప్రజల మనోభావాలేంటి? కాల్పుల విరమణ తర్వాత ఇందిరాగాంధీపై ఎందుకు విస్తృత చర్చ జరిగింది? కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? లోక్సభలో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడానికి కవితే కారణమని నాయకత్వం భావిస్తుందా? కవిత రాజకీయ దూకుడుపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారా? కవిత మరో షర్మిల కాబోతుందా? మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు అడ్డుపడుతున్నది ఎవరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఎందుకు కొలిక్కి రావడం లేదు? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ ఎనాలిసిస్. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్లతో భారత్ పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పాకిస్తాన్ సమస్య ఈ దెబ్బతో తేలిపోతుందని భారతీయులు ఆశపడే వరకు వెళ్ళాయి. కానీ చరిత్రలో ఎన్నడూ లేనిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ప్రకటించడం భారతీయులకు నచ్చలేదు. అమెరికా జోక్యాన్ని గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు భారతీయులపై చేస్తున్న వ్యాఖ్యలు ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నరేంద్ర మోదీ పాకిస్తాన్ ముందు ఎందుకు సరెండర్ అయ్యారంటూ వస్తున్న ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై, ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. మన శక్తిని చాటేందుకు యుద్ధం ఒక పరేడైంది. కరెక్టే. కానీ పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదులు చిక్కలేదు, అప్పగించలేదు. పీఓకే అప్పగించలేదు. కశ్మీర్ సమస్య ఎప్పటిలాగే రగులుతోంది. మరి అమ్ముల పదులు ఉన్న మహా అస్త్రాలు ఎందుకు ఆగిపోయాయి? భారతీయులంతా ఏకతాటిపైకి వచ్చి మోదీ వెనుక నిలిచున్న తరుణంలో రొమ్ము విరిచి పీఓకేను ఆక్రమించుకోవడానికి ఉన్న అవకాశాలు వదిలేసి ఆకస్మికంగా కాల్పుల విరమణ అమెరికా చెబితే ఎందుకు చేయాల్సి వచ్చింది? కాల్పుల ప్రకటన ఎందుకు ప్రకటించారు? కాల్పుల విరమణను పాకిస్తాన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటోంది? దాడి చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు. కానీ భారత్ ధీటుగా స్పందించడం ఏంటి? భారత్ పాకిస్తాన్ సమానమేనా? జరిగింది ప్రజలు క్రికెట్ మ్యాచ్ చూసినట్లు చూశారు. ఇప్పుడు పిఆర్ స్టంట్లతో కొత్త లేయర్లు పూసే ప్రయత్నాలు ప్రజలకు ఇట్టే అర్థమైపోతున్నాయి. భారత సైన్య శక్తికి ప్రపంచం షాక్ అయింది. కానీ కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించినప్పుడు కూడా అంతే షాక్ అయింది. మోదీ చర్యలతో ట్రెండింగ్లో ఇందిరాగాంధీ. చర్చనీయాంశంగా 1971 ఎపిసోడ్. గూగుల్లోనే కాదు, అన్ని సోషల్ వేదికల్లోనూ అదే చర్చ. జబ్ తక్ థోడా నహీ తబ్ తక్ ఛోడా నహీ, విరగ్గొట్టే వరకు వదిలిపెట్టలేదు అని ఇందిరాగాంధీ 1971లో ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రజలు, చరిత్రకారులు విశ్లేషించుకుంటున్నారు. కాల్పుల విరమణ తరువాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వెళ్లారు. అప్పుడు అమెరికా నుంచి బెదిరింపులున్నాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. కానీ ఇందిరాగాంధీ భయపడలేదు. 1971లో ఆమె భారతదేశ గౌరవాన్ని కాపాడటమే కాకుండా పాకిస్తాన్ను 2 భాగాలుగా విభజించి కొత్త దేశాన్ని సృష్టించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆమె ఒక ప్రధానమంత్రి మాత్రమే కాదు, దృఢ సంకల్పమున్న ఒక గొప్ప వ్యక్తి అని ఇందిరా పోరాట స్ఫూర్తిని కొనియాడారు. నరేంద్ర మోదీ కాల్పుల విరమణ తర్వాత ప్రజల నుంచి నిరాశ వ్యక్తపరచడంతో ప్రజలను ఉద్దేశించి మీడియా ముందుకు వచ్చారు. కానీ ప్రజల్లో పెట్టుకున్న అంచనాలు విఫలమైనప్పుడు కనిపించే నిరాశ కనిపించింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది భారతదేశ ప్రజలను ఆశ్చర్యపరిచింది. తర్వాత మోదీ పీఓకే ఉగ్రవాదుల అప్పగింతలు మినహా చర్చలు లేవంటూ ప్రకటించిన జరిగింది ప్రజలకు అర్థమైంది. పీఓకే భారత్ స్వాధీనపరుచుకుంటూనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న అవగాహన తాజా ఉద్రిక్తతల ద్వారా ప్రజలందరికీ అర్థమైంది.
అందివచ్చిన అవకాశం జారవిడిచిన ఇలాంటి అవకాశం మళ్ళీ చిక్కదని కూడా మారుమూల గ్రామాల్లో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ప్రజల్లోనూ పల్లెల్లోనూ ఇంటర్నెట్ వినియోగం పెరిగాక ప్రపంచ విషయాలపై కూడా రచ్చబండల్లో ఆరుబయట గద్దెలపైదా చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు ప్రయోజనాలు ఉంటాయి, కానీ సామాన్యులు స్థిరంగా నిజాయితీగా ఉంటారు. అందుకే ఇందిరాగాంధీ చర్చను ప్రజలే ప్రచారంలో పెట్టారు. రాజకీయాల్లో స్పష్టత కోరుకుంటున్న కవిత, గులాబీ పార్టీలో నలత, కుటుంబ రాజకీయాలపై అంతటా చర్చ. బీఆర్ఎస్ పార్టీలో అనేక మందిపై ఆరోపణలు ఉన్న 6 మాసాల పాటు జైల్లో ఉండవచ్చిన ఒకే ఒక్క ప్రజాప్రతినిధి కవిత. ముందు నుండి కవితకు దూకుడెక్కువ. స్పేస్ లేని చోట క్రియేట్ చేసుకోవడం ఆమె నైజం. ఒకేసారి పోటీకి సిద్ధమైన తరుణంలో కేటీఆర్కు మాత్రమే సీటు సర్దుబాటు చేసే పరిస్థితుల్లో కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. కళలు సాహిత్యంపై మక్కువతో బతుకమ్మను, సాహిత్య సినిమా రంగాలపై కవిత తన ముద్ర వేశారు. కవితకు అవకాశాలు కష్టపడితేనే వచ్చాయి. తాను జైలుకు వెళ్ళొచ్చాక పార్టీలో తనకు అవమానాలు పెరిగాయని, రాజకీయ జీవితంపై స్పష్టత లేదన్న ఆవేదనలో కవిత ఉన్నారు. కవితకు ప్రత్యేకంగా పెద్దపీట వేసే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇప్పటికే కుటుంబంలో సమర్థులైన నేతలున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత దారి చూసుకొని నిరూపించుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేదని కవిత శిబిరం భావిస్తోంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై కొత్త పార్టీ ఖాయమన్న చర్చలు ఎంతవరకు నిజమవుతాయో కవిత అమెరికా పర్యటన తర్వాత స్పష్టత వస్తుంది. అయితే వైఎస్ షర్మిలతో కొందరు పోల్చినా దీనికి సమాధానం స్పష్టంగా చూపుతున్నారు. షర్మిల క్షేత్రాన్ని వదిలి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారని, కవిత సొంత ప్రాంతంలో పెడితే విజయవంతమవుతారన్న విశ్లేషణలు చెబుతున్నారు. కుటుంబంలో స్పర్ధల తీవ్రత రాజకీయంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి. కవిత ఇటీవలే జోష్యం చెప్పుకున్న సందర్భంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి యోగం ఉందంటూ చెప్పిన భవిష్యవాణి బీఆర్ఎస్లో చర్చకు తెరలేపింది. కవిత రాజకీయ వ్యవహార శైలిపై మాజీ సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయ పార్టీల్లో పదవుల పంచాయతీ, బీజేపీలో తీరని అధ్యక్ష పీఠం, కాంగ్రెస్లో తీరని కార్యవర్గం, రాష్ట్రంలో అన్ని పార్టీల్లో పదవుల పంచాయతీ ఉంది. బీజేపీలో అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. ఏడాది కాలంలో అదిగో అధ్యక్షుడు ఇదిగో ఆర్డర్ అంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నా అంతవరకు వాయిదా పడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం నియామకానికి ఇదే తరహా ముహూర్తాలు లెక్కలు కుదరటం లేదు. వ్యూహాత్మకంగా 2 పార్టీలు పదవులపై తేల్చకుండా దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇవి కింది స్థాయిలో రాజకీయ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం వచ్చే అవకాశాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపైనే నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిపై ఎప్పటికి వస్తుందో చూడాలి.